హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా నేను ఇప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కన్నప్ప సినిమా పైన వచ్చినటువంటి ట్రోల్స్ కానీ, కన్నప్ప సినిమా పైన వచ్చినటువంటి వార్తలు కానీ మరే సినిమా పైన కూడా రావట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి వచ్చేసి గ్రాఫిక్స్ బాగోలేదంటారు, ఒకసారి వచ్చేసి ఏంటంటే హార్డ్ డిస్క్ పోయిందంటారు. ఈ రీసెంట్గా చూసుకుంటే మరీ దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కాంట్రవర్సీ అవుతుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే వాళ్ళు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక చిన్న ఫోటో ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫోటో ఎవరిదంటే బ్రహ్మానందం గారిది, సప్తగిరి గారిది. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే పక్క పక్క నిలబడి ఉంటారో ఆ సినిమా ఆ పోస్టర్ పైన ఏంటంటే రెండు పేర్లు ఉంటాయి, పిలక గిలక అని చెప్పేసి. అంటే సినిమాలో వాళ్ళ యొక్క పేర్లు ఏంటంటే పిలక గిలక అని చెప్పేసి. దీన్ని ఏంటంటే బ్రాహ్మణ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దీన్ని చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణుల్ని అవమానించే విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నిజంగా అసలు పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు వాళ్ళు సినిమాలోని ఏదో పిలక గిలకని క్యారెక్టర్లు పెట్టుకుంటే దానికి బ్రాహ్మణ సంఘాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఫ్రెండ్స్? నిజానికి ఈరోజు మంచు విష్ణు గారు ఏంటంటే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక గొప్ప సినిమాని, కన్నప్ప సినిమాని ఒక 200 కోట్ల బడ్జెట్ పెట్టి ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. నిజానికి అటువంటి సినిమాకి ప్రధానంగా ఈ బ్రాహ్మణులు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు సపోర్ట్గా నిలబడాలి. కానీ వాళ్ళే రివర్స్ లో మంచు విష్ణు గారి పైన ట్రోల్ చేయడం లేకపోతే సినిమాని బైకట్ చెప్పడం నిజానికి చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. నేను ఒక విషయం చెప్తున్నాను. గతంలో ఏంటంటే మిర్చి సినిమా వచ్చింది. మిర్చి సినిమాలో ఏంటంటే ఒకడు ఉంటాడు ఫ్రెండ్స్, నల్ల నాగులు అని చెప్పేసి ఉంటాడు. నా పేరు కూడా నాగులే, నేను కూడా నల్లగానే ఉంటాను, నేను కూడా ప్రభాస్తో ఏ రకంగా కూడా పోటీ పడలేను, పోటీ పడకూడదు కూడా, ఎందుకంటే అది మనకే అవమానం. అలా అని చెప్పేసి సినిమాలోనే నల్లనాగులు అని చెప్పేసి పెట్టారని చెప్పేసి నేను బయటకు వచ్చేసి సినిమా నల్లగొన్న వాళ్ళందరినీ కూడా విమర్శించారు, మిర్చి సినిమాని బ్యాన్ చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటే పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు నాకు నేనే ఎదవనవుతున్నాను ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. అలా ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒకసారి ట్రోల్ చేసామంటే లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నామంటే కొంచెం ఆలోచించి మాట్లాడాలి. మనకి ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళనే మళ్ళీ కించపరచడం అనేది మనం తినే అన్నంలోనే మనం రాయేసుకోవడంతో సమానం. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ రోజుల్లోని సమాజంలో ఏంటంటే అంత గౌరవం తగ్గుతుంది, ఎన్నాళ్ళంతలా ఇన్కమ్ లేదు. అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ లాంటి లేకుండా చాలా చాలా ఇబ్బందులు పడతారు. దాని మీద ఫైట్ చేయడం మానేసి, దాని మీద ధర్నాలు చేయడం మానేసి ఈ సినిమా పోలో మా క్యారెక్టర్లు ఏంటంటే పిలకని పెట్టారు, మా క్యారెక్టర్లు ఏంటంటే శాస్త్రీని పెట్టారు, గిలకాన్ని పెట్టారు. ఇవన్నీ ఇలాంటి విషయాలన్నీ పట్టుకొని మీరు వాటిపైన ఆర్గ్యుమెంట్ చేస్తూ మీరే ఇంకా కింద అయిపోతుంటారు. అందరూ కలిసి కన్నప్ప సినిమాకి సపోర్ట్ చేయండి. ప్రతి హిందూ కూడా కన్నప్ప సినిమాకి సపోర్ట్ చేయాలి. ట్రోల్స్ వస్తూ ఉంటాయి, ట్రోల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సినిమా బాగుంటే డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి అనుకోవాలి తప్ప కానీ మనమే కావాలని గెలుక్కుంటే మాత్రం నిజంగా మన పరువు మనమే తీసుకుంటూ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే నాకు తెలిసినటువంటి నిజం. నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందనుకుంటే డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.